శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి తన సొంత నియోజకవర్గంలో 42 మంది చిన్నారులను దగ్గర తీసుకొని వాళ్ళని ఆదుకొని ఒక దేవుడిగా వాళ్ళని దగ్గర తీసుకున్నారు. ఇంకా ఎలాంటి పనులు జరగబోవచ్చు అనుకోవచ్చు వాళ్ళ సొంత నియోజకవర్గంలో. బంగారం లాంటి జీవితాన్నే త్యాగం చేసిన వ్యక్తి ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు. జీతం ఎంత? జీతం ఎంత? ఆయన 4 నెలలు 3 నెలల క్రితమే ప్రకటించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు నా జీతాన్ని మొత్తం మనిషికి 5,000 చొప్పున వస్తుంది అని చెప్పి 42 మందికి తన జీతాన్ని మొత్తం 5,000 చొప్పున నెల నెల ఇస్తానని అప్పుడే ప్రకటించారు. ప్రతి నెల ఇస్తున్నారు. నిజంగా మనుషుల్లో దేవుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి చాలామంది అనుకోవడానికి ఇలాంటి ఉదాహరణలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఎక్కడ అభాగ్యులున్నా ఎక్కడ అనామకులున్నా నేనున్నాను అని దేవుళ్లాగా ముందుకు కదులుతున్న వ్యక్తి రాజకీయాలలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. అందుకే నేను పవన్ కళ్యాణ్ గారు అంటే అంత ప్రేమగా మాట్లాడుతాం, అంత ఆప్యాయతగా చూస్తాం. ఎందుకంటే ఆయనది బంగారు పళ్ళెంలో భోంచేసేటటువంటి అత్యున్నతమైన స్థానం. కానీ పేదల కోసం పడరాని కష్టాలు పడి ఎందరో దుర్మార్గులు, ఎందరో నీచులు ఇష్టానురీతిగా తన కుటుంబాన్ని తిట్టినా, తన బిడ్డల్ని తిట్టినా, ప్రజలు బాగుండాలి, ప్రజల కోసం నేనుండాలి అని గొప్ప ధీరోదాతుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. అంత మంచి సుగుణం ఉన్నటువంటి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అన్ని రంగాలలో అప్పుడు 3,000 మంది రైతులకి ₹1,00,000 చొప్పున ఇచ్చిన గొప్ప మనస్సున్న వ్యక్తి. ఏది పరిపాలనలో లేకపోయినా ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీ లాగేసుకున్నా కానీ ఆయన పార్టీని బతికించుకుంటూ ప్రజల్ని చూసుకుంటూ అలాగే చనిపోయినటువంటి ఆ రైతుల్ని, ఆ అభాగ్య కుటుంబాలని ₹1,00,000 ఇచ్చి ఆదుకున్న మహానుభావుడు ఎవరున్నారండి? ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరైనా ఉంటారు అలాంటి వ్యక్తి ఈ దానాన్ని కూడా అంటే జీతాన్ని కూడా తీసుకుని, అంటే జీతం తీసుకోకూడదు అనుకుంటే అది ప్రభుత్వంలో కలిసిపోతుంది. కానీ నా నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలు, ఎవరు తల్లిదండ్రులు లేనటువంటి అభాగ్యులు, వాళ్లకు ఆసరాగా ఉంటుందేమో అని నేను ఈ పదవిలో ఉన్నంతకాలం నా జీతాన్ని మొత్తం కూడా మన అనాథులకి పంచుతున్నానని చెప్పడం ఎంత గొప్ప మనస్తత్వం, ఎంత గొప్ప ధీరోదాత్తం. అంత గొప్ప మహానుభావుడు రాజకీయాల్లో ఉండడం, ఆ రాజకీయాలకు దిక్సూసుగా ఉండడం వేళ ఇప్పుడు అలాంటి గొప్ప వ్యక్తిని చాలామంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు కదా, మరి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు యూజ్లెస్ ఫెలోస్. ఎందుకంటే వాళ్ళు మాట్లాడతారు. సాయం చేయడం తెలదు, ఆదరించడం తెలదు, ఆదుకోవడం తెలదు. అన్యాయంగా దేవుళ్ళ లాంటి మనిషిని ఆడిపోసుకోవడం మాత్రం తెలుసు. కాబట్టి ఈవేళ వాళ్ళు నికృష్టమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఈవేళ పవన్ కళ్యాణ్ ఎవడైతే తిట్టాడో, ఎవడైతే దేవుళ్ళ లాంటి మహానుభావులు లాంటి పవన్ కళ్యాణ్ని తోలనాడాడో వాళ్ళందరూ కూడా ఈవేళ వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి? పైన దేవుడు చూస్తుంటాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని పైన దేవుడు చూస్తుంటాడు, దేవుడు చేస్తుంటాడు వీళ్ళని ఇలాగా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన మంచి గుణానికి సెల్యూట్ చేయండి ఫస్ట్. అలాగా 10 మంది తయారు చేయండి. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళను కూడా పవన్ కళ్యాణ్ని మీరు అందంగా చూసుకున్నట్లే వాళ్ళు కూడా ముందుకొచ్చి సాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు బడుగు బలహీన వర్గాల వారు బాగుపడే అవకాశం ఉంటుంది, వాళ్ళ బిడ్డలు చదువుకునే అవకాశం ఉంటుంది. బలహీనుల పట్ల ఆపద్బాంధువుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరనే గుండెల మీద చేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒకటి పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసి ఆదుకునేంత ఏమంటారు అంత మనసు ఉంది, కానీ అవతల పార్టీ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఆడుకునేంత ధైర్యం ఉందనుకోవచ్చా? ఎట్లా అది? ఏడ్చారు. అవతల వాళ్ళని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఏదో గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేసి నేనే ఇచ్చాను, అవ్వతాతలకు నేనే ఇచ్చాను, అక్క చెల్లెమ్మలకి నేనే ఇచ్చాను, సొంత అక్క చెల్లెమ్మలు అమ్మ నాన్నలను చూసుకోవడం చేత కాదు, కానీ నేనే ఇచ్చానంటూ గొప్పలు చెప్పుకోవడం చాలామంది ఉన్నారు. కానీ సొంత కష్టార్జితాన్ని పేద ప్రజలకు ఇచ్చేటటువంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దేశంలోనే రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఉన్నారు. అది గుర్తెరిగి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే డెస్టినీ కూడా సహకరిస్తుంది, మీ రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని ఏదో అనాలనుకుంటే ఇంకా నీచమైనటువంటి దరిద్రమైనటువంటి జీవితాన్ని గడపవలసి వస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి జై కొట్టండి, జీవితంలో రాజకీయంగా ఎదగండి.